హలో నమస్తే. మేము మీ జీవీఆర్ఎన్ గ్రూప్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన తుని మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికల కోసం నిర్మించిన ఏకైక మహిళల జూనియర్ కళాశాల మన తునిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్. ఈ కళాశాల ప్రత్యేకం కోసం మాట్లాడాలంటే చాలానే ఉంది, కానీ ముందు మనం వచ్చిన కార్యక్రమం చూద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ విశేషాలు మీకోసం. అలాగే మేడం కళాశాల నుంచి కూడా మా స్టాఫ్ అందరి తరపు నుంచి కూడా మీకు చిన్న సత్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ టు ఆల్. మన రామకృష్ణ గారు ఎలా పేరు తెచ్చుకున్నారో అలాగే దివ్యం కూడా మన కాలేజీకి పెద్ద పేరు తెస్తారని మీరు వేసుకోండి. మరి ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో పాటు కుసుమంచి శోభారాణి గారు, ఎక్స్ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గారు, సొర్ల లోవరాజు గారు, మోతుకూరు వెంకటేష్ గారు, అడ్వకేట్ నారాయణాచార్యులు గారు, అబ్బాయి గారు, రామకృష్ణ కాలనీ ఎక్స్ కౌన్సిలర్ అయిన సిద్ధాంతం సత్యబాబు గారు తదితరులు పాల్గొనడం జరిగింది. మొదటగా ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో అధ్యాపకులంతా కలిసి ఎమ్మెల్యే గారిని సత్కరించారు. అనంతరం వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారి చేతి మీద బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం స్టేజ్ దిగి వెళ్తున్న ఎమ్మెల్యే గారి వద్దకు పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీశారు. దగ్గరకు వచ్చిన పిల్లలందరితో ప్రేమగా మాట్లాడి వారి కోరిక మేరకు ఎమ్మెల్యే గారు సెల్ఫీలు కూడా ఇచ్చారు. సహనంగా వారి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చి చివరిగా ప్రేమతో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చుని వారి లక్ష్యాలను ఎలా సాధించాలి, వారి కళలను ఎలా సాకారం చేసుకోవాలి అని విద్యార్థులను ఉద్దేశించి కొంచెం సమయం ఉపన్యసించారు. అనంతరం స్టేజ్ మీద ఉన్న ముఖ్యులందరినీ సత్కరించడం కూడా జరిగింది.
చివరిగా పిల్లలతో కలిసి ఉత్సాహంగా మరొక్కసారి స్వతంత్ర సమరయోధుల త్యాగాలకి ఫలితమైన ఈ స్వతంత్రాన్ని స్మరించుకుంటూ తిరిగి ఇంటికి రావడం జరిగింది. వందే మాతరం.